విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు ఇటీవలే కోట్లు వెచ్చించి నదీ తీరాన్ని సుందరీకరించింది. అధికారుల నిర్లక్ష్యంతో ఘాట్లన్నీ అపరిశుభ్ర నిలయాలుగా మారుతున్నాయి. వ్యర్థాలు తొలగించకపోవడం వల్ల దుర్గంధం వ్యాపిస్తోంది. సందర్శకులు అటువైపు రావాలంటేనే జంకుతున్నారు. ఎత్తైన కొండల మధ్యలో గలగలా పారే కృష్ణమ్మ, నదికి వడ్డాణం లాంటి బ్యారేజ్, సాయంత్రం వేళల్లో కనువిందు చేసే సూర్యాస్తమయం, ఇవన్నీ విజయవాడ కృష్ణాతీరం వద్ద కనిపించే సుందర దృశ్యాలు. సాయంత్రమైతే విద్యుత్ కాంతుల ధగధగలో మెరిసిపోయే ఆనకట్ట, వీటికి తోడు దుర్గగుడి పరిసరాలు ప్రత్యేక ఆకర్షణ. సహజ అందాలకు వేదికైన విజయవాడ కృష్ణానదీ తీరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. పుష్కరాల పనుల్లో భాగంగా నదికి ఇరువైపులా కిలోమీటర్ల మేర విశాలమైన స్నానఘట్టాలు నిర్మించింది. విద్యుత్ కాంతులు ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వ సంకల్పానికి అధికారుల నిర్లక్ష్యం తూట్లు పొడుస్తోంది. ఘాట్లలో అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతోంది. నిరంతరం శుభ్రం చేయాల్సిన సిబ్బంది అటువైపే చూడడం లేదు. కృష్ణవేణి, పద్మావతి స్నానఘట్టాలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. కుళ్ళిన వ్యర్థాలతో కంపుకొడుతున్నాయి. ఇక ఘాట్ ప్రాంతాలు రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. దీక్ష తీసుకున్నప్పటి నుంచి కృష్ణవేణి ఘాట్లో స్నానాలు చేసేవాళ్ళం. మురిగ్గా ఇవన్నీ చేసేప్పటికి మేము ఇక్కడ దీక్ష తీసుకుని కానీ చేయలేకపోయి ఇక దుర్గమ్మ ఘాట్లో చేస్తున్నాం. మేము మురిగ్గా బట్టలు గిట్ల భవానీ బట్టలు మొత్తం ఉన్నాయి, శుభ్రం చేయాల. అందుకని మేము అటు వెళ్ళి చేస్తున్నాం. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి? అవి పుష్పరాలు వెళ్ళిపోయిన కాడి నుంచి అట్టగా ఉన్నాయి, శుభ్రం కూడా లేదు. ఇట్లా ఎవరు తీయట్లా, అవి అట్టగా ఉన్నాయి. ఆ నీళ్ళల్లో దిగటాకే జాడిపోతున్నామండి. నాసి గీసి ఉండి జాడి మొన్నైతే పడ్డాయి కొన్ని మంది. క్లీన్ చేపిస్తే కొంచెం భవానీలు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా తానం చేస్తాక కూడా బాగుంది. వాసన వస్తుందండి, కుళ్ళిపోయి నీసు వాసన వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ నీసు వాసన ఎవరు భరాయించలేరు. బాగా ప్రాబ్లం బాగాను. అందులోకి కూడా ఇక్కడ శుభ్రంగా పైన మొత్తం మన వచ్చి సార్లు చెప్పారంట చేయమని, చేస్తున్నారు. కాకపోతే మెట్లు కూడా కొంచెం శుభ్రంగా లేవు. విజయవాడకు రోజూ పెద్ద సంఖ్యలో భవానీ భక్తులతో పాటు అయ్యప్పలు, సాధారణ భక్తులు వస్తుంటారు. అపరిశుభ్ర వాతావరణం కారణంగా బ్యారేజీ దిగువన స్నానాలు చేసేందుకు భక్తులు వెనకాడుతున్నారు. 2 కిలోమీటర్ల దూరంలో బ్యారేజీ ఎగువన ఉన్న భవానీ ఘాట్లో స్నానాలు ఆచరిస్తున్నారు. లేదండి, చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడే అన్ని పనులు ఇక్కడే మొత్తం స్నానం కూడా ఇబ్బంది అవుతుంది. వాటర్ రాక నిల్వ వాటర్లోనే మొలగాల్సి వస్తుంది. ఆ వాసనలోనే ఏమాత్రం ఏమీ బాగోలేదు. కొంచెం దాన్ని కూడా పరిశుభ్రం చేయడం చేస్తే మంచిది. వాటర్లో నా భవానీ స్వామి మాతలు బట్టలు అవన్నీ ఉండి చాలా గలీజ్గా ఉన్నది. వాటర్ ఏం బాగోలేదు. స్నానం కాదు కదా, వెళ్ళమన్నా ఇబ్బందిగా ఉంది. తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది, అంతే ఇబ్బంది పడి. మరి పనికి మళ్ళీ ఇవన్నీ వేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఘాట్లా ఉంచాలి. ఇది ఇక్కడ ఈ బారు వైనులాగా సీసాలతో నిండిపోతుంది. ఎవరేం చేస్తున్నారో తెలియట్లేదు. కృష్ణానదిలో ములుగుదాం అనుకుంటే మురికి నీరు వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ చెత్త వేగం అందులో వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 100 కోట్లు వెచ్చించి రక్షణ గోడ సహా మాస్టర్ ప్లాన్ పనులు జరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కోట్లు వెచ్చించి నిర్మించినటువంటి ఘాట్లు అపరిశుభ్రతకు నిలయంగా మారాయి. చెత్త చెదారం కుళ్ళి దుర్గంధం వ్యాపిస్తోంది. ఫలితంగా భవానీలు, అలాగే అయ్యప్ప దీక్షాపరులు సహా పర్యాటకులు ఇటువైపు రావాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఘాట్లన్నింటినీ పరిశుభ్రంగా ఉంచేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కెమెరామెన్ నరేష్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.